హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈ సంతోషమైన శుభవర్తమానం అందరికీ తెలియచేయండి. యేసుక్రీస్తు ప్రభు నేడే పుట్టాను. డిసెంబర్ నెలలో యేసుక్రీస్తు ప్రభు పుట్టారని ఎన్నో ధర్మశాస్త్రం ఎంతో చక్కగా మనకు వివరణ చేస్తూ ఉంది. మరి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని కనపరుచుకున్నాం. పరలోకమందున మా తండ్రి, భూమి ఆకాశం ఇచ్చిన ప్రభు తండ్రి, మీరు పుట్టారని లోకమంతా పండగ చేసుకుంటుండగా మేము కూడా నేను నీ గురించి సంతోషించి ఆనందిస్తున్నాం. నీవు నా కొరకు రక్షకుడిగా పుట్టినందుకు వందనములు, స్తోత్రములు. ఇంకెవరైతే తెలియని వారు ఉన్నారో వారికి తెలియపరచండి. ఈ వాక్యం వినుచున్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రభా, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారు, సహాయం చేయండి. వివాహం అవ్వని వారికి వివాహం జరిగించండి. కష్టాల్లో ఉన్నవారు కష్టాలు తీర్చండి. రోగులుగా ఉన్నవారిని స్వస్థపరచండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. ప్రభువా, పని ఎక్కువ బాధతో పడుచున్న వారికి బాధను చల్లార్చండి. అంతటా అందరినీ దీవించమని, ఎన్ని మందిరాల్లో నీ యొక్క మాటలు చెప్పుచున్నారో వారందరినీ దీవించండి. ప్రతి ఇంటి మీద స్టార్ కనిపిస్తున్న ప్రతి ఇంటిని మీరు దర్శించి అందరిని ఆశీర్వదించి దీవించమని, పిల్లలనేమి పెద్దలనేమి యెహోవాయందు భయభక్తులు గల వారిని మీరు ఆశీర్వదిస్తానన్నారు. ప్రభు, అందరిని ఆశీర్వదించమని, ఈ వాక్యం అందరి హృదయంలోని పంపించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆరాధన చేసుకుని దేవుని ఘనపరుచుకుందాము. దేవుని సన్నిధిలో దేవుని ఘనపరుచుకుని దేవుని మహిమపరుచుకుందాం. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ మహామహిమ ఘనత ప్రభావం కీర్తి మెండుగా కలుగునుగాక, ఆమేన్. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు మహిమ మహామహిమ కీర్తి ప్రభావములు కలుగునుగాక, ఆమేన్, ఆమేన్. మన దేవుని కనపరుచుకుని స్తుతించి ఆరాధించుకున్నాము. ఆయన గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడో, ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందో మనం అన్నీ కూడా గత వాక్యంలో ఉన్నాము. గత వాక్యంలో ఒక స్త్రీ గురించి మాట్లాడుకున్నప్పుడు, ముగ్గురు స్త్రీల గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక స్త్రీ పేరు నేను అడిగాను. ఆమె పేరు లేదు కానీ ఆమె ఎవరు అని అడిగాను. ఆమె సమరయ స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చక్కగా ఆవిడ పేరు వ్రాయబడి, ఆమె గురించి వ్రాయబడి ఉంది. ఈ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమె ప్రశంసించబడింది. ఆమె ఎంత పాపాత్మురైనప్పటికీ ఆమెను దేవుడు ప్రేమించి ఆమెను తన బిడ్డగా అంగీకరించాడు. ఈమె మెస్సియాని అంగీకరించింది, గొప్ప దేవుడని అంగీకరించింది, జీవజలపు ఊట అని అంగీకరించింది. అక్కడ నీరు లేదు, ఊట లేదు, కానీ దేవుని వాక్యమే ఆమె హృదయంలోకి ఊటగా వెళ్ళినట్లుగా మనం ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. అక్కడ ప్రజలందరూ చెప్తున్నారు, ఇక మెస్సీ గురించి మాకు చెప్పక్కర్లేదు, మెస్సీ ఎవరో మాకు తెలిసిపోయింది అంటున్నారు. మెస్సీ ఎవరు? ఇక్కడ చూడండి, అక్కడ ఎంత బాగా వ్రాయబడి ఉందో. 4వ అధ్యాయము 24వ వచనంలో, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునబడిన మెస్సియ వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చిన మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్నా నేనే ఆయన ఆమెతో చెప్పాను. యేసు వచ్చాడని తెలుసు కానీ యేసు ఈయనని తెలుసుకోలేకపోయింది. కానీ నేనే ఆయన చెప్పాడు. అప్పుడు ఆమె అందరి దగ్గరికి వెళ్ళి ఆ కొండను విడిచిపెట్టేసింది. ఆ నీళ్ళు సంగతి మర్చిపోయింది, వంట సంగతి మర్చిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ప్రజల మధ్యలో వెళ్ళిపోయింది. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు కూడా మన జీవితంలో మనం కొన్ని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. కొన్ని విడిచిపెట్టినప్పుడు ప్రభువు తప్పగా మనతో మాట్లాడతారు, మనకు అన్ని సహాయాలు కూడా చేస్తారు. ఆమె కుండను విడిచిపెట్టింది అంతే. ఆ కుండ నీళ్ళకు తోడుకుని ఇంటికి వెళ్ళి భోజనం వండుకోవాలి. పాపం ఎండ టైంలో వచ్చింది. ఆ ఎండ టైంలోనే ఆ కుండను విడిచిపెట్టి వెళ్ళి అక్కడికి వెళ్ళి అందరికీ చెప్పింది, మెస్సీ రండి రండి అని పిలుచుకొచ్చింది. వాళ్ళందరూ యేసు ప్రభుని చూసి ఆశ్చర్యపోయి ఆయన 2 days ఇంట్లో అక్కడ ఉండమని 2 రోజులు ఉండు మా దగ్గర అని అడిగాడు. ఇక మెస్సీ ఈయనే, లోకరక్షకుడు ఈయనే వచ్చేసాడు. ఆయన అందరూ సంతోషించారు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు లోకరక్షకుడు వచ్చాడని తెలిసింది కూడా మనం దేవుని నిర్లక్ష్యం చేస్తే మనం పరలోకం దొరకదు.
పరలోకం కావాలంటే లోకరక్షకుడిని మన హృదయంలో చేర్చుకోవాల్సిన వారమై ఉన్నామని పరిశుద్ధ లేఖనాలు మనకు స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాయి. ఈ స్త్రీ వలె మనం స్వార్థ చేద్దాం. ఈ స్త్రీ వలె ఆ పాపపు కుండను ఆమె విడిచిపెట్టింది, రెండవ కుండ కూడా విడిచిపెట్టింది, నిజంగా తాగే నీళ్ళు కూడా విడిచిపెట్టింది. కానీ ఇంకొక నీళ్ళు వచ్చిన ఆమె హృదయంలోకి జీవజల్పం ఒకటి వచ్చింది. అందుకే ఆమె ప్రశంసించబడి ఈ యొక్క పరిశుద్ధ లేఖనంలో ఆమె పేరు వ్రాయబడి, ఆమె చేసినవన్నీ కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆమె నిజంగా ఓపెన్ చేసి చెప్తుంది తన హృదయాన్ని ఓపెన్ చేసి చక్కగా చెప్తుంది. నేను చేసినవన్నీ చెప్పాడు అంటుంది. ఎంత సిగ్గుగా ఒక స్త్రీ చెప్పడం ఎంత కష్టం. నా తప్పులన్నీ బయట చెప్పాడు ఆయన వచ్చి అంటే అది ఎవరివన్నా అయితే తిడతారు. అదే నా గురించి నువ్వు చెప్తున్నావేంటన్నారు. నోనో, ఆవిడ అలా చేయలేదు. ఆవిడ తన పాపాలను చెప్పిన ఆయన ప్రశంసించి తన హృదయంలో ఉన్న గోల్ ఏమిటి? మెస్సీ వస్తాడని. ఆమె ఎంత బ్యాడ్ నేమ్ అనుకున్నప్పటికీ ఆమె హృదయంలో ఉన్న ఒక మంచి ఆలోచన ఏమిటంటే మెస్సీ వస్తాడు, పాపుల రక్షకుడు ఆయన. మరి పాపుల రక్షకుడు, ఆయన వైద్యుడు, ఆయన రక్షకుడు, ఆయన ఆమె అంగీకరిస్తూ ఉంది హృదయంలోనూ. ఆమె హృదయం ఎప్పుడు వస్తాడు మెస్సీయా అని చూస్తూ ఉంది. నిజంగా మెస్సీని చూసి ఆనందపడింది. ఈరోజు యేసు ప్రభు పుట్టాడని తెలుసు కనుక, లోకరక్షకుడని తెలుసు కనుక మీరు కూడా మీ పాప కుండను విడిచిపెట్టి, మీరు ఏ ఆలోచనను విడిచిపెట్టి ప్రభువుని చేర్చుకోండి. ఇదే హ్యాపీ క్రిస్మస్, ఇదే సంతోషకరమైన శుభవార్తమైన. ఇంకా ముందు మాటలో మనం పోతే యేసు ప్రభు వారు ఎట్లాగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన పుట్టిక ఎట్లా ప్రారంభమైంది అని మనం చూడబోతున్నాం. ఎట్లా ప్రారంభమైంది, లేఖనములు ఎట్లా నెరవేరినాయి అని మనం చూస్తే లూకా సువార్త అధ్యాయంలో ఒక ఇద్దరు వ్యక్తులు మనం చూడబోతున్నాం. ఎవరంటే జకరియా, ఎలిజబెత్. వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ నుంచి చాలా ఆత్మీయంగా ఉన్నారు, ఆత్మీయంగా ఎదుర్చుకున్నారు. ఇక్కడ వ్రాయబడి జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయించుటకు అతనికి వంతె వచ్చింది. ధూపం వేయ ముందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడి ఉన్నది. నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసం మధ్యన త్రాగగా తన తల్లి గర్భమును పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఇశ్రాయేలు అనేకులు ప్రభు వైపు వారిని దేవుని వైపు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టును అవిధేయులైన నీతివంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలీ యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీతో సంతోషం మహానందము కలుగునుగా. అతడు పుట్టినందున అనేకులు సంతోషించరు. ఈ వాక్యం బాగా చదవండి మీరు. ఒక వంతు వచ్చింది, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఒక సమయంలో దేవుడు మనకు పని చేస్తాడు. ఇమ్మంటే ప్రతిసారి మనకు అన్నీ ఇచ్చాడు. కొంత టెస్ట్ పెడతాడు. వీళ్ళ గురించి మంచి స్టేట్మెంటు ముందు భాగంలో రాయబడింది. 5వ అధ్యాయంలో చూద్దాం. అబియా తరగతిలో ఉన్న జకరియా అనే ఒక యాజకుడును, అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పును న్యాయవిధుల చొప్పును నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతివంతులైనది. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేవి. చూడండి, వాక్యము ముందు మాటలు ఎంత స్పష్టంగా వ్రాయబడి ఉన్నదో. అబియా తరగతులు జకరియా అనే ఒక యాజకుడుండేను. యాజకుడికి పిల్లలు లేరు. యాజకత్వం చేస్తున్న ఆయనకి పిల్లలు లేకపోవటం ఏంటి? దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తున్నాడు, అన్నీ చక్కగా చేస్తున్నారు భార్య భర్తలు ఇద్దరు. కానీ వారికి ఎంత బాధో తెలుసా? తెల్లారితే గుడ్డివాడు, వాళ్ళ ముఖం చూడకూడదు, వాళ్ళ వైపు చూడకూడదు. అరే వాళ్ళు వస్తున్నారు, వెనక తప్పుకోండి. ఈ ప్రజలు, ఈ మనుషులు
అలా మాట్లాడే రోజులు సహించుకుంది, ఓర్చుకుంది. ఆమె ప్రభు వైపు చూసింది. అయితే ఒకరోజు వంతు వచ్చింది. దేవుడు తగిన సమయం ముందు మనకి కార్యములు చేయబోతాడు. ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరావనవద్దు. కాలము సంపూర్ణముగాక ఖచ్చితముగా అన్నియు నెరవేరును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలి నీకు. మనోవిచారము కూడదు నీకు. ఇక్కడ చాలా వృద్ధులైపోయారటండి. ఇక్కడ వాక్యం రాయబడింది, వృద్ధులైపోయినారు. అయితే బహుకాలము గడిచిన వృద్ధులయ్యేది, బహుకాలము. ఇక్కడ యేసు వయసు ఇక్కడ కనిపించలేదు, కానీ బహుగా వృద్ధులైపోయినారు. వారికి గర్భములో దేవుడు పరలోకము నుండి దేవదూత వచ్చి ఏమి చెప్తుందంటే, ఆ పరలోకము నుండి దేవదూత వచ్చి, ఆ అబ్బాయి నీకు ఒక కుమారుడు పుడతాడు, అతను యోహాను అని పేరు పెడతాడు. అది నిజమా అనుకుంటున్నాడు. ఈయన యాజక ధర్మాన్ని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంటి దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. దూత నేను దేవుని ముఖ సముఖమునందు నిలుచు గాబ్రియేలును మాట్లాడుట ఈ సువార్తమానం తెలుపుటకును పంపబడింది. మరియు నా మాటలు వీటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు ఈ మాటలు మౌనమై ఉందని అతనితో చెప్పాను. అక్కడ అబ్రహాం భార్యము నవ్వుకుని పక్కకెళ్ళిపోయింది. ఈయనేమో ఈ మాటలు నమ్మట్లేదు. ఈయనకి ఏం పనిష్మెంట్ ఇచ్చాడంటే దేవుడు నోరు కుట్టేశాడు. నువ్వు నా మాటలు నమ్మట్లేదు కదా, అయితే నీ రెండు కళ్ళతో చూడు అని. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఈ నమ్మకపోవడం అనేది నమ్మలేదు, ఇది నా వయసు నేనేంటి అనుకున్నాడు. అందుకే దేవుడు ఒక చిన్న పనిష్మెంట్ ఇచ్చాడు. నీకు కుమారుడు యోహాను పుట్టే వరకు నీ పెదవులు మాత్రం తెరవబడవు, వాటిని మూసివేశాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య ఎంతో సంతోషపడుతుంది. ఆ భార్యకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు. ఆమె ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్న సమయంలో ఇక్కడ ఒక పని జరుగుతుంది. చూద్దాం. 6వ వచనం. 6వ నెలలో గాబ్రియేలు దూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషుని ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమె చూసి, దయాప్రాప్తురాలని శుభము, ప్రభు నీకు తోడైనని చెప్పాడు. ఆమె ఆ మాట బహుగా సందర్పడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా, దూత మరి భయపడకు, దేవుని వల్ల నీకు కృప పొందితే కనుక నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. ఆయన గొప్ప నూనెతన కుమారుడని ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు మహాసింహాసనమును ఆయనకిచ్చు. ఆయన యాకోబు వంశమును యుగయుగములు ఏలుచును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఈ మరియ గారికి ఏమో ఈ శుభవార్త, జకరియా గారికి ఏమో ఈ శుభవార్త. ఆశ్చర్యపోతున్నారు. వీరిద్దరు ఆశ్చర్యకరంగా ఉన్న స్థితిలో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పినది ఏ మాట నిరుద్ధం కానేరదని ఆమెతో చెప్పాడు. అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలని నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళింది. ఆ దినమందు మరియ లేచి యూదాదేశ ప్రధానంలో కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించింది. ఈ దూత చెప్పిన వెంటనే ఈమె జకరియా ఇంటికి వచ్చేసింది. జకరియా ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే, కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, అంటే అక్కడ కొండ ప్రదేశం అనుకుంటాము. ఆ ప్రదేశంలో ఆ ఊరికి దగ్గరగా ఉన్నప్పుడు జకరియా ఇంటికి వెళ్ళిపోయింది. ఎలిజబెత్ వందనము చేసి ఎలిజబెత్ మరి యొక్క వందనములు వచ్చినములు వినిగానే ఆమె గర్భంలో శిశువులు గంతులు వేసెను. అంత ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదే బిగ్గరగా ఇట్లేను. వీరిద్దరి మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. చాలామంది పరిశుద్ధాత్మ ఎక్కడుంది, పరిశుద్ధాత్మ ఏంటి, కాదు యేసు ప్రభు అక్కడే, నో కాదు. వాక్యమును పరిశీలిస్తే పరిశుద్ధాత్మ దేవుడు హృదయాంతరంగంతో మాట్లాడే దేవుడు.
ఆయన మాట్లాడే దేవుడు, మాటను వినిపించే దేవుడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా ఎలిజబెత్కి దేవుడు స్వరంతో ఇక్కడ దేవదూతను పంపించి ఇక్కడ మాట్లాడుచున్నాడు. గర్భము ఎలిజబెత్ మరి యొక్క వందనము వచ్చినములు విని కానీ ఆమె గర్భంలో శిశువు గంతులు వేసి అంత ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదే బిగ్గరగా ఇట్లెను, స్త్రీల్లో నీవు ఆశీర్వదింపబడిన దాను, నీ గర్భఫలం ఆశీర్వదింపబడను. నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకెలాగో ప్రాప్తించాను. ఇదేంటి, ఈమె అప్పుడే ప్రభు అంటుంది, పరిశుద్ధాత్మ నిండుకుని ప్రవచిస్తుంది ఎలిజబెత్. నా తండ్రి తల్లి ఇక్కడికి వచ్చేసింది ఏంటి, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చి నాకు ఎలా ప్రాప్తించాను. చూడండి, ఇదిగో ఈ శుభవచనం నా చెవిలికి విడబడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేశాడు. అబ్బబ్బా, ఎంత అద్భుతం! పరిశుద్ధాత్మ దేవుడు కడుపులో ఉన్న బిడ్డ గంతులు వేసేటట్టుగా పరిశుద్ధాత్మ పూర్ణురాలే ఈమె నిండుకుని ఉండదని దేవుని వాక్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీరిద్దరూ కూడా సిస్టర్స్లా కనిపిస్తున్నారు. వీరిద్దరు ఆత్మీయమైన బాంధవ్యం కలిగినట్టుగా కనిపిస్తూ ఉంది. మరియా ఎలిజబెత్ చాలా పెద్ద స్టోరీ ఇది. చాలా చదివితే ఇందులో చాలా అనుభవమైన మాటలు కనిపిస్తూ ఉంటాయి మనకి. వీరిద్దరు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారిగా ఉన్నారు. అయితే వీరికి మరి గర్భఫలం దేవుడు ఇచ్చాడు. 6 నెలలు పెద్దవాడు ఎవరు, యోహాను గారు. 3 నెలలు చిన్న ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. వీరిద్దరికి ఈ వాక్యం చూస్తుంటే మనకు కనిపిస్తుంది. అప్పటికి ఆమెకు 6వ నెల అని వ్రాయబడి ఉంది. ఈమె పరిగెత్తుకుని వచ్చింది. ఈమె కడుపులో బిడ్డ, ఆమె కడుపులో బిడ్డ గంతులు వేశారంటే యేసయ్య యోహాను లోకరక్షకుడు, సువార్తికుడు. సువార్త చేస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు. ప్రవక్త పుట్టాడు. యోహాను గారు ముందు పుట్టి అందరికీ చెప్తున్నారు, నా వెనకాల వచ్చేవాడు ఆయన చెప్పులు ముట్టుకోవడానికి యోగ్యులను కాను నేను, ఆయన వస్తున్నాడు, ఆయన అగ్ని వంటి వాడు. అంతా చెప్పుకుంటా కేకలేసుకుంటా వెళతా ఉన్నాడు, అందరికీ చెప్తా ఉన్నాడు. మరి మెస్సీ వస్తాడు, పాపుల రక్షకుడు వస్తాడు, ఆయన రోగులకు వైద్యుడు, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన వస్తున్నాడు అని అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. అప్పుడు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. చాలా దినములు మరియా జకరియా గారి ఇంట్లో ఉండిపోయింది. కొన్ని రోజులు మళ్ళీ వెళ్ళింది. మరి ప్రదానం చేయబడిన ఆ భర్త గారు అన్నారు, చేర్చుకోకూడదు అనుకున్నారు, కానీ చేర్చుకున్నారు. ప్రభు దూత వెళ్ళి చెప్పింది, చేర్చుకున్నాడు. ఆమె చాలా జాగ్రత్తగా చూశాడు. మరి ఈయనెందుకు ఈ లోకానికి రావాలి, వస్తే ఏంటి ప్రతిఫలం, ఎందుకని రావాలి అని వాక్య భాగంలో మనం చూస్తే ముందుగా వ్రాయబడి ఉన్న వాక్యాన్ని మనం చూడబోతున్నాం. చూడండి, యెషయా గ్రంథము బాగా వాక్యాన్ని పరిశీలనగా చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఆ వచ్చి ఆయన ఎట్లాంటి వాడు, ఎట్లా ఉంటాడు. యెషయా గ్రంథము 53వ వచనంలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇది 61వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనిలో సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తియు ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరూ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించువాని ఉల్లాస వస్త్రం ధరింప చేయటకును, బూడిదిగా ప్రతిగా పూలదండము, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మలకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా నన్ను మహిమపరిచినట్లు నీతను మస్తీ వృక్షమైన యెహోవా నాటిన చెట్లైన వారికి పేర్లు పెట్టబడము. చూసారా, ఇలాగ ఆయన రాబోతున్నారు, ఇలాగొస్తాడు ఆయన, ఇలాంటి మంచి పనులు చేస్తాడు. వచ్చిన వారిని ఎట్లాగా ఆశీర్వదిస్తాడో 8వ వచనంలోంచి చూస్తే, 7వ వచనంలోంచి చూస్తే ఇంకా చాలా విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి.
ఈ 61 అధ్యాయం చదవండి. ఇందులో ఉన్న మర్మాలు చూడండి, మీరు ఎంత సంతోషిస్తారో. చూడండి, ఇక్కడ 10 మధ్య భాగంలో ఎంత బాగా రాయబడి ఉన్నాయి చూడండి. శృంగారమైన పాకాదరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను, ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతను పైబట్ట నాకు ధరింపచేసి ఉన్నాడు గాక. యెహోవాను మహానందంతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మూలకను మొలుచున్నట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలుచున్నట్లుగాను, నిశ్చయముగా సమస్త జనములు ఎదుట ప్రభువు యెహోవా నీతిని స్తోత్రము జీవింపచేయును. హల్లెలూయా. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము, ఆయన ఏర్పాటు, ఆయన అందరినీ ఎట్లా బ్లెస్సింగ్ చేస్తారు, ఇదంతా కూడా ఈ అధ్యాయంలో 3 భాగముల ఇందులో రాయబడి ఉందని చదవండి. దీని వాక్యానుసారంగా నువ్వు చదివినప్పుడు ఇందులో ఎన్ని మర్మములు దేవుడి వాక్యంతో మనతో మాట్లాడవచ్చు. మనం కన్నీళ్లు తుడుస్తాడంట, మనకు ఐశ్వర్యం ఇస్తాడంట. ఎట్లా అంటే జనుల ఐశ్వర్యం మీరు అనుభవించేది. అంతేకాదు, వారి ప్రభావమును పొంది అతిశయపడుదురు. మీ అవమానము ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారితో సంతోషించును. వారు తమ దేశంలో రెట్టింపు భాగమును కర్తలగుదురు. నిత్యానందం వారికి కలుగును. ఇంకేం కావాలండి మనకు ఈ లోకంలో? ఇన్ని బ్లెస్సింగ్స్ మనకి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. ఆయన అందుకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన పని చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకా మనం ఆయన విధేయతగా ఉండి ఆయన చెప్పినట్టు మనం నడుచుకుంటే మనకు అన్ని బ్లెస్సింగ్స్ అన్నీ ఆశీర్వదించాలి. కానీ దైవజనులకి, యేసుప్రభు నమ్ముకున్న వారికి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఈ లోకంలో హ్యాపీనెస్ మనకు ఉండదు. మనం అంతా కూడా కట్టుకోవాలి, బిగపట్టాలి, బిగించాలి. ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు, తెగింపు, బిగింపు, ముగింపు. మళ్ళీ మాట్లాడుకుందాం. తెగింపు, బిగింపు, ముగింపు. ఇందులో ఏంటి గొప్పదంటే ముగింపు గొప్పది. ముగింపు స్వీట్గా ఉండాలి. హల్లెలూయా. తెగించి మనం దేవుని దగ్గరికి వచ్చేస్తాం, తెగించి వచ్చాం, బంధువులు విడిచాం, అందరినీ విడిచిపెట్టాం, ప్రభు దగ్గరికి వచ్చేస్తాం. బిగించాలి, గట్టిగా బలంగా ఉండాలి, శూరుల వలె, శౌరుల వలె. ఎన్ని కష్టాలను డోంట్ వరీ, ధైర్యంగా ఉండాలి. మీద పడిపోతే అన్నీ వచ్చి సముద్రం పొంగిపోతుంది, కానీ సముద్రం అక్కడే ఉంటుంది కదా. సముద్రం ఎన్ని కెరటాలు వచ్చినా సముద్రమే. నువ్వు సముద్రానివే. ఆమె నువ్వు ఎప్పుడు నిండుకుండలాగే ఉంటావు. హల్లెలూయా. ఎన్నో వచ్చేస్తాయి, రాని, ఏం భయం లేదు. ప్రభు వైపు చూస్తున్నప్పుడు ఆయనకి సమాధానం కలుగునుగా అంటారు. ఇరుకు గోడలు కూలిపోలేదా? ఎన్నో అద్భుతాలు జరగలేదా? ఈ పరిశుద్ధ గ్రంథం లేఖను చదివినప్పుడు మనల్ని ఆదరించే దేవుడు ఇందులో ఉన్నాడు. ఆదరణకర్త. ఈ వాక్యమే మనల్ని ఆదరించేది, ఈ వాక్యమే మనల్ని కాపాడేది. చూడండి, ఇంకా ముందు భాగంలో మనం పోతుంటే ఈ వాక్యాన్ని బాగా చదువుతున్నప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయమే అంటున్నారు కదా, నీకు వెలుగు వచ్చినది లెమ్ము, తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. చూడుము, భూమి చీకటి కమ్మి ఉన్నది, కటికి చీకటి జరుగులను కమ్మి ఉన్నది. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగును వచ్చెదరు, రాజులు ఉదయం కాంతికి వచ్చెదరు. కన్నెలెత్తి చూడుము. యేసు ప్రభు వారు చీకట్లో పుట్టారు. చీకట్లో పుడతారు ఆయన. పుడితే చీకటి ఉంది అక్కడ? నో, స్టార్ పైన వెలుగుతూ ఉంది, సూపర్ స్టార్ అక్కడ. ఆ స్టార్ ఉండగానే చూసి అందరూ ఆ స్టార్ గురించి యేసుప్రభు ఉండాలని ఇక్కడికి వచ్చేసారు. ప్రియమైన బిడ్డలారా, చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు వేకువ చుక్క లాంటి దర్శనమునిచ్చినావు. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు, చీకటిలో కూర్చున్న నా జీవితాన్ని మీకు చుక్కవలే చేశాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీరు చీకటిలో ఉన్నారేమో. ప్రభు అంటున్నారు 60వ అధ్యాయంలో, వెలుగు వస్తుంది, రండి వెలుగు దగ్గరికి. ఈ వెలుగే నేను. ఈ వెలుగే నా దగ్గరికి రండి. మీకు ఎప్పుడు చీకటి మీలో ప్రవేశించకుండా, ఒకవేళ చీకటి వచ్చినా మళ్ళీ వెలుగు వచ్చేస్తుంది.
రాత్రి చీకటిగా ఉంటుంది, ఎప్పుడు తెల్లవారుడు వెలుగు వచ్చేస్తుంది. వెలుగు కలుగుగా కన్నాడు ఆయన, అంతే వెలుగు వస్తుంది. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగుగాక. నీ హృదయంలో ఎప్పుడు జ్యోతి వలె ఆ స్టార్ వెలుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా చీకటి నీళ్ళు ప్రవేశించు. అది వచ్చిన దాన్ని పంపించే శక్తి దేవుని దగ్గర ఉంది. ఆయన ఆ చీకటిని బయటకి పంపించేస్తాడు. ఆమె కొండ ఎట్లా విడిచిపెట్టి ప్రభువు సువార్త చేసిందో నీవు కూడా చీకటిని జయించే శక్తి దేవుడు ఆ శిలువ ప్రేమ ద్వారా, ఆ రక్షణ ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆ చిన్ని దాంట్లో ఆ శాలలో పడుకున్నాడు ఆయన, పశువులు పాకలో పడుకున్న ఆయన మనం రక్షించడానికి వచ్చాడు. ఆయనే నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలంటే ఆమె కొండ విడిచిపెట్టేస్తే మన ప్రియమైన తండ్రిని మనం మనసారా ఒప్పుకున్నప్పుడు, మన పాపం క్షమించబడినప్పుడు, ఆయన సొంత రక్షణగా అంగీకరిస్తే ఇక మనకి లోకంలో కొదువైంది ఏముంది. మనకు చాలా కొదువును, మనకు అందరికన్నా మన ధనికులం కాదు, ఐశ్వర్యవంతులం కాదు, మనకి ఎన్నో లోటులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అయినా సరే ఏం కాదు. మనకెవరున్నారు? ప్రభు ఉన్నారు. మీ బలహీనతల తట్టు, మీ బలహీనతల వైపు చూడక బలమైన దేవుని వైపు చూస్తే నా బలమే కదా నీకు ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. నిజమే కదా. బలహీనతల తట్టు చూడక బలమైన దేవుని తట్టు చూసినప్పుడు నా బలమే కదా నీకు ఇస్తున్నాను. నిజంగా ఎంత మంచి మాటలు హృదయంలో దాచుకోండి. యేసుని మాట 1000 రూపాయల మాట. మళ్ళా సెకండ్ వాక్యంలో ఇంకా కొన్ని మాటలు, దేవుడు ఎందుకు పుట్టాడు, ఆయన ఏం పని మీద వచ్చారు ఈ లోకంలో, ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఎవరికైనా పిల్లలు లేకపోతే ప్రార్థన చేసుకోండి బలంగా. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ డిసెంబర్ నెలలో గర్భాన్ని ధరించాలని అందరం, గర్భఫలం దేవుడు ఇవ్వాలని బలంగా ప్రార్థిస్తున్నాం. ఒక గొప్ప కార్యం ప్రతి కుటుంబంలో జరగాలని ప్రార్థిస్తున్నాం. లోకరక్షకుడా పుట్టినట్లుగా నీ గర్భంలో నీ పిల్లలు లేనేమో ప్రభుని అడుగు. ప్రభువా, నువ్వు నా కడుపులో ఒక బిడ్డ నాకు ఈ తండ్రి అని ప్రభుని అడిగినప్పుడు దేవుడు తప్పగా నీకు సహాయం చేస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిందాక.